ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉంటే గుత్తి వంకాయ చేస్తాం. ఎలా చేయాలి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గుత్తి వంకాయ చేసుకుందాం అండి. దానికి ఇక్కడ నేను పల్లీలు 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఫస్ట్ ఇవి రోస్ట్ చేసేసుకుందామండి. పల్లీలు కొద్దిగా రోస్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇక్కడ నేను నువ్వులు వేసుకుంటాను. అది కూడా 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. నువ్వులు నేను 1/2 కిలో వంకాయకి చూపిస్తున్నాను ఈ గ్రేవీ. అలాగే దీనికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. కొద్దిగా షాజీరా వేస్తున్నాను. అలాగే 3 ఇలాచీలు వేస్తున్నాను. 5 లవంగాలు వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకుందాం. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాను. ఎండు కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ వేయొద్దండి, వాసన ఎక్కువగా ఉంటే బాగుండదు. ఇవన్నీ రోస్ట్ అయిపోయాయండి, తీసేస్తున్నాను. ఇవి ప్లేట్లోకి తీసేసుకున్నాను. చల్లారిన తర్వాత గ్రైండ్ చేద్దాము. మూకిడి పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసుకుందాము. డీప్ ఫ్రై చేసుకుందాము ఆనియన్. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ వేసేస్తాను. చాలామంది పచ్చి వేస్తారండి, కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. కానీ నాకు ఇలా ఫ్రై చేసిన తర్వాత చేస్తేనే నచ్చుతుంది. ఇది కొద్దిగా పింకిష్ కలర్లో వచ్చాయి కదండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 4 చిల్లీస్. ఇది ఆప్షనల్ అండి, కంపల్సరీ ఏం కాదు. వేస్తే బాగుంటుంది. తుంచి వేద్దాము, లేదంటే చిందుద్ది. మిక్స్ చేద్దాం. ఇప్పుడు దాంతో ఫ్రై అవుతే బాగుంటుంది అనేసి అలా వేసాను. ఇప్పుడు ఈ స్టేజ్లో తీసేస్తానండి. పింకిష్ కలర్లో వచ్చాయి కదా ఆనియన్స్, తీసేస్తాను. ఇదే మూకిడ్లో అండి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. గుత్తి వంకాయకి ఎప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇవి 1/2 కిలో ఉన్నాయండి. వాటర్లో వేసి పెట్టుకున్నాను, సాల్ట్ వేసేసి. అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి ఉంచాలి వంకాయలు. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసేస్తున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. ఇది ఇక్కడ నల్ల వంకాయ కూడా నల్ల వంకాయ వాడాలండి. నా దగ్గర ఇది ఉందనేసి ప్లస్ నేను ఈ వంకాయ వాడుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇది వంకాయ మొత్తం మెత్తగా అయిపోవాలండి. అప్పటి వరకు ఆనియన్ చల్లారిపోయిందండి. గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేస్తున్నాను. అలాగే ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకున్నాను కదా, పల్లీలు, నువ్వులు, కొబ్బరి, జీలకర్ర అదంతా పౌడర్ చేసుకుందాం. ఇవన్నీ వేసేసి గ్రేవీకి సరిపడా ఉప్పు ఇప్పుడు ఇక్కడే వేసేసుకుంటున్నానండి. ఒక 1.5 స్పూన్ వేస్తున్నాను. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ. అలాగే కారం కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఒక 2 టీ స్పూన్స్ వేసుకున్నాను అంతే. కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది గ్రేవీ రెడీ అయ్యిందండి గుత్తి వంకాయ కోసం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇవి ఒక 80% కుక్ అయిపోయాయండి. ఇప్పుడు తీసేస్తాను ఒక ప్లేట్లోకి.
వంకాయలు చూస్తున్నారు కదా, ఒక 80% కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ వంకాయ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అదే ఆయిల్ వేసేస్తున్నాను. ఇంక వేరే మూకిట్ పెట్టుకున్నాను. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక స్పూన్ వేస్తున్నాను. పసుపు కూడా వేస్తున్నాను. ఒక బిర్యానీ ఆకు ఉంది, అది వేసేస్తానండి. ఇప్పుడు ఇక్కడ గ్రేవీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, పల్లీలు నువ్వుంది, అది వేసేసుకుందాం. ఇక్కడ వాటర్ యాడ్ చేస్తానండి. మిక్సీ జార్లో వేసుకున్నాను వాటర్ కొంచెం. మిక్స్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఇది మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు ఇక్కడ మూత పెట్టుకుందాం. ఇది ఒకసారి కలుపుదామండి. ఒక 5 minutes నుంచి బాయిల్ అవుతుందండి గ్రేవీ. సో ఇప్పుడు ఇక్కడ చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను, అది కొద్దిగా వేస్తాను. అలాగే వంకాయలు కూడా వేసేసుకుందాం. 80% కుక్ అయ్యాయి కదా, ఇప్పుడు వేసేసి మిక్స్ చేద్దాం. ఇది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తాను. మరీ థిక్గా ఉంది గ్రేవీ. ఇది వాటర్ కొద్దిగా వేసుకుంటున్నాను. మిక్స్ చేద్దాం. ఒక 10 minutes ఇంకా బాయిల్ అవ్వాలండి. అది వంకాయ ఇంకొద్దిగా ఉడకాలి కదా, ఇంతసేపు ఉంచుకుందాం. మూత పెట్టేస్తాను మళ్ళీ. ఒకసారి మూత తీసి చూద్దామండి. రెడీ అయిపోయిందండి. వంకాయ కూడా సాఫ్ట్ అయిపోయింది. ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు. అంతే అండి, గుత్తి వంకాయ రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.